వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శశికాంత్. ఇవాళ నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, చాలా మంది కేసెస్లో స్పెషల్లీ మెయింటెనెన్స్ కేసెస్లో వీళ్ళేదో భార్యలకి ఏదో చారిటీ చేస్తున్నట్టు కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. దాని గురించి లేటెస్ట్ జడ్జ్మెంట్స్ వచ్చాయి, మీరేం చెప్తారు? సార్, ఒక డబుల్ బెంచ్ జడ్జ్మెంట్ వచ్చింది సార్, సుప్రీంకోర్టుది. జస్టిస్ బివి నాగరత్న అండ్ సంజీవ్ చంద్ర శర్మ సార్. ఓకే. వీళ్ళిద్దరు కలిసిన డబుల్ బెంచ్ ఏమనిందంటే, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హస్బెండ్స్ ఇదేదో బెనిఫిట్ రిసీవ్ చేసుకుంటుంది వైఫ్, ఈవిడికి నేను ఏదో చాలా లక్షల కోట్లు ఇచ్చేస్తున్నాను మెయింటెనెన్స్ కింద. ఈ కేసులో ఏం జరిగింది అని అంటే, వైఫ్ అండ్ చైల్డ్ కూడా ఉన్నారు, మైనర్ డాటర్. ఓకే, ఈయన మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఎంత? వైఫ్కి 2500, పాపకి 3500 నెలకి మెయింటెనెన్స్. ఇది ఏదో లక్షలో బోల్డ్ అని వేలో కాదు, ఇట్స్ మియర్లీ 2500 అండ్ 3500. దీస్ డేస్ పిల్లలకు స్కూల్ ఫీజులు ఎంత ఉన్నాయో మనం కొత్తగా చెప్పనవసరం లేదు పేరెంట్స్కి. వాట్ విల్ బి ద మెయింటెనెన్స్ ఆఫ్ ద గర్ల్ చైల్డ్ అవ్వనివ్వండి, దట్ మేబీ ఫీమేల్ ఆర్ మేల్ చైల్డ్. వాళ్ళకి స్కూల్ ఫీజులు ఏంటి, వాళ్ళ ఫుడ్, క్లోతింగ్, మెయింటెనెన్స్, వాళ్ళ హెల్త్. ఓకే, ఈ అగ్రీవ్ అయిన హస్బెండ్ సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు ఇతన్ని ఉద్దేశించి చెప్పింది ఏంటంటే, మీరు అదేదో బెనిఫిట్ ఇస్తున్నారు మీ వైఫ్కి, చిల్డ్రన్కి అనుకోకండి. దట్స్ యువర్ మోరల్ అండ్ లీగల్ డ్యూటీ. మీరు పెళ్లి చేసుకున్నప్పుడే వాళ్ళిద్దరిని పోషించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. డెఫినెట్లీ మీ పాప బాగోగులు మీరు చూడాలి అని అంటే యూ షుడ్ పే ద మెయింటెనెన్స్. అంతేగాని మీరు ఏదో నేను చారిటీ చేస్తున్నట్టు, నా సంపాదన అంతా వీళ్ళకే ఇచ్చేస్తున్నట్టు బిహేవ్ చేయకండి. మీరు బెగ్, బోరో ఆర్ స్టీల్, మీరు ఏం చేస్తారో సంబంధం లేదు, మీ పాపని మీరు మెయింటైన్ చేయాలి. చూసారు కదా, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ రోజు ఏవైతే వస్తున్నాయో మేము డిస్కస్ చేస్తున్నాము టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ పీపుల్. సో ఎవరైతే ఎపిసోడ్స్ చూస్తున్నారో మీరు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మీకు రోజుకి వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మీకు కూడా లీగల్ నాలెడ్జ్ పెరుగుతుంది. థ్యాంక్ యూ.